ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. తెలంగాణ ఉగాది పచ్చడి మరి రెడీ అయిపోయింది. చాలా బాగుంది, అన్ని తగులుతున్నాయి. సుఖమైనా దుఃఖమైనా ఒకటే నా భావన, సఖుడైనా శత్రువైనా ఒకటే నా దీవెనా. నమస్తే, సుమన్ టీవీ ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు. మరి ఉగాది అనగానే మనకు గుర్తొచ్చేది ఉగాది పచ్చడి. మరి పచ్చడి అంటే షడ్రుచుల సమ్మేళనం అంటారు కదా. మరి ఇందులో తీపి, పులుపు, వగరు, చేదు, ఉప్పు, కారం చాలానే ఉన్నాయి కదా. మరి ఉగాది పచ్చడి అంటే చాలా మందికి తెలుసు ఎలా తయారు చేయాలో. ఇందులో మనకి తెలంగాణ స్టైల్ ఉంది, ఆంధ్ర స్టైల్ కూడా ఉంది. మరి ఈ రోజు మనతో పాటు స్పెషల్ గెస్ట్, మరి ఉగాది పచ్చడి విశిష్టత ఏంటి, అసలు ఉగాది పచ్చడిలో వేసేటటువంటి ఆ షడ్రుచుల సమ్మేళనం ఎలా ఉంటుంది, వాటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, దాన్ని మన జీవితంలో ఎలా అలవర్చుకోవాలనేది ఒక్కసారి మనతో పాటు ఉన్నారు స్పెషల్ గెస్ట్ గజల్ గాన కోకిల స్వరూపారెడ్డి గారు. మరి మేడంతో మనం ఉగాది పచ్చడి విశేషాలు తెలుసుకుందామా? నమస్తే మేడం. నమస్తే నవీన. ఉగాది శుభాకాంక్షలు. ఉగాది శుభాకాంక్షలు నవీన. మేడం, మరి ఉగాది అనగానే గుర్తొచ్చేది నేను అన్నట్టుగా పచ్చడి కదా. మరి దాంట్లో ఉన్నటువంటి ఏవైతే ఐటమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా మరొకసారి మా వ్యూవర్స్ అందరికీ తెలుసు, మరొకసారి మనం గుర్తు చేద్దాం. ఆ ఉప్పు, కారం, తీపి, పులుపు, వగరు, చేదు ఎలా మన లైఫ్ లో తీసుకోవాలి. ఎందుకంటే చిన్న కష్టం వచ్చిందంటే వెంటనే ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాము, చాలా స్ట్రాంగ్ గా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఒక కష్టం వచ్చిందంటే ఇమీడియట్లీ వాళ్ళు సూసైడ్ వరకు వెళ్ళిపోవడము. అంటే వాటిని ఎలా మనము డేర్ గా తీసుకొని ఎలా ముందుకు వెళ్ళాలి, అదే మనకి చేదు అనుభవాలు వస్తున్నా కదా. స్వీట్నెస్ అనేది మరీ ఎక్కువ స్వీట్ అయిపోతే కూడా ఇబ్బంది కదా, ఎంత వరకు తీసుకోవాలి. ఇంకా పులుపు, ఇవన్నీ కూడా ఒక్కసారి మరి మనం పచ్చడి చేస్తూ కూడా ఇవన్నీ మాట్లాడుకుందాం మేడం. తప్పకుండా నవీన, తప్పకుండా. మేము తెలంగాణలో వచ్చేసి కుండలో చేస్తాం నవీన. ఇది ఇప్పుడు తెలంగాణ ఉగాది పచ్చడి, తెలంగాణ ఉగాది పచ్చడి. సో కుండలో ఫస్ట్ మనం ఏంటంటే మామూలుగా కుండ కనీసం బొట్లు, పసుపు కానీ సున్నం కానీ ఇలా పెడతారనమాట. ఎందుకంటే శుభకార్యాలకు వాడేప్పుడు ఖచ్చితంగా కుండలో మనం బొట్టు పెట్టేసేయాలి ఫస్ట్. సో మనం ఫస్ట్ బొట్టు పెట్టేసుకుందాం నవీన. ఎందుకంటే అశుభకార్యాలకు వాడేప్పుడు మనం మామూలుగా ప్లెయిన్ కుండ ఉంటుంది మనకి. సో శుభకార్యాలకు వాడేప్పుడు ఖచ్చితంగా మనం బొట్టు అనేది మన అంటే తెలంగాణలో కుండలో చేస్తారా? కుండలో చేస్తాం పచ్చడి అంతా, కుండలోనే చేస్తాం. కొత్త కుండ కొంటాం అనమాట. ప్రతి ఉగాదికి మాకు కొత్త కుండతో స్టార్ట్ చేస్తాం. సో తర్వాత వేసవి కాబట్టి ఆ కుండ మాకు చాలా ఇదవుతుంది. కుండలో వాటర్ చాలా బాగుంటాయి. మామూలుగా ఉగాది పచ్చడి కూడా కుండలో తింటే చాలా బాగుంటుంది నవీన. సో ఇప్పుడు మనం కంకణం కట్టాము. ఈ ఉగాది పచ్చడి తయారు చేయడానికి అందరికి తెలిసిందే, నేను చెప్తున్నాను. చింతపండు నానబెట్టుకొని ఉంచాలి ఫస్ట్. తర్వాత బెల్లం, కారం, మామిడికాయ, వేప పువ్వు, ఉప్పు. మేము ఖచ్చితంగా పుట్నాలు గాని గసగసాలు గాని మేము వేస్తాం. చిన్నప్పటి నుంచి అమ్మ వేసేది, గసగసాలు కూడా వేస్తాం. అమ్మ వేసేది ఎందుకో తెలియదు, ఎప్పుడు అడగలేదు. కాకపోతే దీంతో పాటు ఆ రెండు కూడా చాలా టేస్ట్ చాలా బాగుంటుంది. అంటే చిన్నప్పుడు ఆ పప్పుల కోసం పచ్చడి తాగేదాన్ని అనమాట నేను. సో గసగసాలు అనేది నేను కొత్తగా వింటున్నాను. గసగసాలు, పుట్నాలు అనేది చిన్నప్పుడు అమ్మ చేసేది. సో అది ఎందుకో అడగలేదు కానీ, సో ఆ రెండు అయితే టేస్ట్ బాగుంటాయి నాకు. సో ఆ పప్పుల కోసం చిన్నప్పుడు ఉగాది పచ్చడి తినేదాన్ని. సో అందుకని ఆ రెండు కూడా ఈరోజు మీకు చూపిస్తున్నాను అనమాట. మనం పచ్చడి స్టార్ట్ చేద్దాం. తప్పకుండా. సో ఫస్ట్ దేంతో స్టార్ట్ చేస్తున్నాం? చింతపండు. సో మనం ఇప్పుడు ఉగాది పచ్చడి తయారు చేస్తూ వాటి యొక్క విశిష్టత చెప్తూ ఉండండి మేడం. తప్పకుండా. ముందుగా చింతపండు రసం నవీన. ఈ చింతపండు రసం అనేది ఇప్పుడు మన జీవితంలో సుఖాలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి. మనకి ఈ షడ్రుచుల్లో ఇది కూడా ఏంటంటే మన కష్టాలని సూచిస్తుంది,
సో జీవితంలో కష్టాలు కూడా మనకు అలవాటు అవ్వాలనే అలవాటు అవ్వాలి. ఒకటి ఎప్పుడు సుఖాలే కాదు, సుఖాలే కాదు, ఎప్పుడు సంతోషంగా కూడా ఉంటే కూడా లైఫ్ ఏముంటుంది. బాగోదు. సో అందుకనే మనం అందులో షడ్రుచులు ఒకటి మనం చింతపండు పులుపు తీసుకుంటున్నాం అన్నమాట. అంతేకాకుండా నవీన, ఈ చింతపండు అనేది ఆయుర్వేదంలో వాతము, పిత్తము, కఫం తగ్గించడానికి కూడా యూస్ చేస్తారు. యూజ్ చేస్తారు. ఓకే. సో ఆ జీవితంలో మనకు చాలా ఇంపార్టెంట్ Important. పులుపు అనేది. పులుపు. ఎందుకంటే కొంతమంది ఏంటంటే మేడం ఎప్పుడు కూడా హ్యాపీగానే ఉండాలి, చిన్న కష్టం వచ్చింది అనుకో తట్టుకోలేరు వాళ్ళు. అంటే Correct. మీరు అన్నట్టుగానే అది ఉండాలి, ఇది ఉండాలి, బ్యాలెన్సింగ్ గా ఉండాలి. అంటే సుఖంగా ఉన్నాము అని తెలియడానికి మనకి మీనింగ్ ఏంటి? కష్టం కష్టం తర్వాత వస్తేనే సుఖం వస్తే. అంతే. ఇప్పుడు ఆ గజల్ ఒకటి పాడుతుంటా నేను. ఉమ్. చీకటసలే లేకుంటే వెన్నెలకే విలువుంది, చీకటసలే లేకుంటే వెన్నెలకే విలువుంది, నిన్న ముగిసిపోయాక నేటి విలువ తెలిసింది, నిన్న ముగిసిపోయాక నేటి విలువ తెలిసింది. Yes, సో అంతే అలా కదా. అన్నమాట. నిన్నది మనకి అయిపోతేనే కదా తెలుస్తుంది ఈ రోజు వాల్యూ ఏంటి అంతే అనేది. కదా. ఇప్పుడు ఆ చీకటి ఉంటేనే ఆ వెలుగు వచ్చినప్పుడు, ఆ వెన్నెల వచ్చినప్పుడు, ఆ వెన్నెల గొప్పతనం మనకు చీకటి పోయిన తర్వాత తెలుస్తుంది. Yes. సో అట్లానే లైఫ్ లో అన్ని కూడా మనకి ఈ పులుపు, చేదు, కారము, వగరు అన్ని కూడా మనకి ఉండాలి. నవీన, తర్వాత మనం బెల్లం బెల్లం. తీసుకుందాము. ఓకే. సో ఫస్ట్ మనం చింతపండు పులుపు వేసుకున్నాం, ఇప్పుడు వేసుకున్నాం. బెల్లం. అంటే బెల్లం, వెంటనే మళ్ళీ తీపి. తీపి అంటే జీవితంలో మనకి తీపి అంటే సంతోషాలు, సంతోషం. సంతోషం ఉండాలి కదా. ఉండాలి. ఎందుకంటే మనం ఉన్న రోజుల్లో చాలా అంటే మనకి జీవితంలో నలుగురు కూర్చొని మాట్లాడడము, ఆ సంతోషమైన క్షణాలు వేల మీద లెక్క పెట్టుకోవచ్చినవి. Yes. అంతకుముందు జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి, Joint ఇప్పుడు families అంతా ఉండేవి. లేదు కదా, ఎవరికి వాళ్ళే. కరెక్ట్. Yes. సో అందుకని మనకి అంటే పులుపుతో పాటు తీపి, అంటే తీపి. మొత్తం తీపి ఉంటే కూడా మనకి లైఫ్ అనేది సంతోషం, ఎప్పుడు సంతోషం, ఇందాకే మనం అనుకున్నట్టు. Yes, yes. సో అందుకే పులుపుతో పాటు మనకు ఫస్ట్ బెల్లం కూడా యాడ్ చేయడం జరిగింది అనమాట. సో నెక్స్ట్ ఏంటి మేడం? నెక్స్ట్ కారం తీసుకుందాం నవీన. ఈ కారం చూసారా నవీన, ఎంత ఎర్రగా ఉందో. మనకి ఎరుపు అంటే గుర్తొచ్చేది కోపం, కోపం, ప్రమాదం. అది. సో అందుకనే మనకి ఆ కోపం కూడా మన లైఫ్ లో అన్నిటితో పాటు అది కూడా అది కూడా ఉండాలి. అంతే. అన్ని అది అది ఉండొద్దు, మళ్ళీ అతి ఉండొద్దు. అది. అతి కోపం అనేది కూడా మళ్ళీ డేంజర్, ప్రమాదం అది కూడా. సో అందుకనే మనం అందులో కారం కూడా కారం. వేసామన్నమాట. సో చింతపండు పులుపు వేసారు, తీపి, కారం. నెక్స్ట్ మేడం? తర్వాత మనం వేప పువ్వు తీసుకుందాం నవీన. ఈ వేప పువ్వు అనేది చేదు. సో మనం జీవితంలో ఎన్నో కష్టాలు కూడా వస్తుంటాయి, చేదు అనుభవాలు మనకి చాలా వస్తుంటాయి. సో వాటి కోసం మనకి ఏంటంటే జీవితంలో అన్ని మనకి సహజమే, కోపము, దుఃఖము, ఇవన్నీ కూడా మనకు సమపాలలో ఉంటేనే మనకు జీవితం అనేది ఒక బాగుంటుంది, హ్యాపీగా ఉంటుంది. యాక్చువల్లీ మనకి చేదు, తీపి ఈ రెండు సమపాలలో తీసుకుంటే మనకి మామూలుగా బీపీ, షుగర్ లాంటివి కూడా కంట్రోల్లో ఉంటాయని చెప్తుంటారు జనరల్ గా. అంటే ఆయుర్వేదిక్ పరంగా తీసుకుంటే మళ్ళీ అన్నిటికీ మనకి చాలా కూడా ఉపయోగాలు ఉన్నాయి ఈ పచ్చడి తినడం వల్ల. సో ఇది మనం వేపపు వేసాము. తర్వాత మామిడికాయలు. మామిడికాయలు అనేది మనకు ఆశ్చర్యం. ఈ మామిడికాయలు అనేది మనకి అంటే మనకి ఉగాది నుంచే మనకి మామిడికాయలు కాయడం అనేది స్టార్ట్ అవుతుంది. సో అందుకనే ఇదనేది మనకు ఆశ్చర్యం. మన లైఫ్ లో సడన్ గా వచ్చే సర్ప్రైజెస్, సంఘటనలు ఇవన్నిటికీ కూడా మనము ఈ మామిడికాయని ఎగ్జాంపుల్ గా తీసుకుంటాం అన్నమాట. సో నాకు చాలా ఇష్టం మామిడికాయలు, మామిడికాయ పప్పు. మామిడికాయ పప్పు ఇష్టపడిన ఎవరు ఖచ్చితంగా. సో ఈ కాలం రాగా నాకు మామిడికాయలు చూస్తుంటే నోరు ఊరుతుంటుంది అనమాట. తర్వాత మనకు కొంచెం మళ్ళీ తర్వాత సమ్మర్ వరకు అవి ఇదైపోయి మనకు పచ్చడి పెట్టుకోవడానికి వస్తుంది. సో ఇప్పుడు కొంచెం లేతగా ఉండడం వల్ల అది చిన్నప్పుడు కూడా మేము స్కూల్ కి ఆ మామిడికాయలని కట్ చేసి ఉప్పు కారం పెట్టుకొని తినడం అనేది చాలా. ఈవెన్ చింతపండు కూడా నవీన, మేము చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళం అంటే చింతపండు అందులో ఉప్పు కారం వేసి ఐస్ క్రీమ్ లాగా చేసుకొని పెట్టుకొని తినేవాళ్ళం. అసలు నిజంగా ఇప్పుడు ఈ కాలంలో పిల్లలు మిస్ అయిపోతున్నారు. నాకు ఎంత బాగా చాలా బాగుండేది. మామిడికాయ కోసుకొని ఉప్పు కారం పెట్టుకొని పేపర్లు వేసుకొని పెట్టుకొని తినేవాళ్ళు. కరెక్ట్. అందుకని మనకి అంటే మనం చేసిన ఎంజాయ్మెంట్ పిల్లలు చేయలేకపోతున్నారు, వాళ్ళకి తెలియదు అసలు. అంటే ఏ సీజనల్ కి ఆ సీజన్ లో మనం ఫ్రూట్స్ తిన్నాము. ఇవన్నీ కూడా ఇప్పుడు మనకి ఈ టైంలోనే మామిడికాయలు ఎందుకు వస్తాయి, ఇవన్నీ కూడా
మనకి సైంటిఫిక్ గా చూసుకుంటే మనం ఖచ్చితంగా అన్నిటికీ ఒక్కొక్క అర్థం ఉంటుంది, అర్థం పరమార్థం అంటూ ఉంటుంది. కానీ మనకి పిల్లలు ఇది అనుభవించలేకపోతున్నారు. ఇప్పుడు ఆ కొత్త మామిడికాయ రుచి కానివ్వండి, తర్వాత ఉప్పు నవీన ఉప్పు అంటుందన్నమాట. అన్ని వేసి చూడు నన్నేసి చూడంటారన్నమాట. ఎన్ని వేసినా మనము మన కూరల్లో కూడా అన్ని వేసి ఉప్పు ఒకటి మర్చిపోయాం అనుకోండి వేస్ట్. సో జీవితంలో ఒక ఏమంటారు, ఒక పరిపూర్ణత రావాలి అంటే ఉప్పు సంకేతం. అంటే మన వంటల్లో తీసుకొనివ్వండి, సైంటిఫిక్ గా ఇప్పుడు ఇన్ని చేసి ఉప్పు ఒకటి లేకపోయినా అది మనకు ఆ లోటు తెలుస్తూ ఉంటుంది అనమాట. అందుకని ఇది లాస్ట్ ఉప్పు. మామూలుగా 6 రుచుల్లో ఇక్కడ వరకే వస్తుంది. సో మా చిన్నప్పుడు మా అమ్మ ఎందుకు వేసేది తెలియదు కానీ పుట్నాల పప్పు అంటారు కదా, ఆ పుట్నాల పప్పును వేసేదన్నమాట. ఓకే. సో నేను ఈ పుట్నాల పప్పు కోసం ఇది చేసేవాళ్ళం. మామూలుగా ఈ పుట్నాల పప్పు కానీ గసగసాలు కూడా వేసేది అమ్మ. గసగసాలు వేసేది. సో ఇవి తెలియకుండా ఒక రకమైన అందం, అంటే ఆనందం, అంటే అది తాగుతున్న కొద్దీ అది తర్వాత నేను కనుక్కోవాలి మా అమ్మ ఎందుకు వేసేది తెలియదు. సో ఈ గసగసాలు పుట్నాల పప్పు అనేది నేను అడిషనల్ గా వేస్తాం టేస్ట్ కోసం. సో మనం చింతపండు పులుపు వేసాము, బెల్లం వేసాం, కారం వేసాం, మామిడికాయ, పుట్నాల పప్పు, ఉప్పు, వేప పువ్వు, వగరు. మీరు ఇంకా నాకు కొత్తగా ఏంటంటే గసగసాలు. సో మన ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇదంతా అయిపోయిన తర్వాత మనం ఈ కుండకు అనేది నైవేద్యం పెట్టాలి. సో ఎక్కువ మనకి తెలంగాణలో వచ్చేసి బొబ్బట్లు, అంటే మేము పోలేలు అంటాము, ఆ పోలేల్ని నైవేద్యంగా పెడతాం అనమాట. సో ఈరోజు నేను నైవేద్యం కూడా చేశాను. ఓకే. తెలంగాణ ఉగాది పచ్చడి. సో ఐటమ్స్ అన్ని కూడా చెప్పారు కదా, ఆల్రెడీ అందరికీ తెలిసిన విషయమే. మరి ఒక్కొక్క ఐటమ్ కూడా ఏంటంటే దేనికి సంకేతం అని కూడా చెప్పారు. పులుపు, ఉప్పు, కారం, వగరు, చేదు, ఇవన్నీ కూడా మన లైఫ్ లో కూడా ఏవి కూడా అతిగా ఎక్కువ అవ్వద్దు, అలానే తక్కువ అవ్వద్దు, బ్యాలెన్సింగ్ గా ఉండాలి. సో మరి నైవేద్యం ఫస్ట్. సో నైవేద్యం పోలేలు. సో వివాస్ మరి తెలంగాణ ఉగాది పచ్చడి అయితే రెడీ అయిపోయింది మేడం. నెక్స్ట్ మరి దీన్ని ఎలా మనం టేస్ట్ అంటే కొంతమంది కప్ లో వేసుకుంటారు, కొంతమంది బౌల్స్ లో వేసుకుంటారు, కొంతమంది స్పూన్ తో చేసుకుంటారు. మరి తెలంగాణ ఉగాది పచ్చడి మరి ఎలా? మేము తెలంగాణ ఉగాది పచ్చడి గ్లాస్ లో తాగుతుంటాము. గ్లాస్ లో అంటే మాకు నైబర్స్ అంతా ఆంధ్ర ఆంటీ వాళ్ళు ఉండేవాళ్ళు అనమాట. వాళ్ళు మాకేమో టేస్ట్ చేయడానికి ఒక లాగా ఇచ్చేవాళ్ళు అనమాట. మేము గ్లాసులో తీసుకెళ్లి ఇచ్చేవాళ్ళు అనమాట. సో ఉగాది పచ్చడి గ్లాసులో తాగితే చాలా బాగుంటుంది, ఎందుకంటే తాగడం కాబట్టి గ్లాసులో. ఖచ్చితంగా మీరు టేస్ట్ చేయండి. ఫస్ట్ మీకే ఇస్తాను అది. సో తెలంగాణ ఉగాది పచ్చడి గ్లాస్ లో టేస్ట్ చేయాలంట. సో దీంట్లో పులుపు, ఉప్పు, కారం, వగరు, చేదు అన్ని కలిపేసి ఉన్నాయండి. టేస్ట్ చేద్దాం ఒకసారి. చాలా బాగుంది, అన్ని తగులుతున్నాయి. కారం, చేదు, మీరు అన్న చూసాం గసగసాలు, అది కూడా అక్కడక్కడ తగులుతుంది. నైస్, చాలా బాగుంది. తెలంగాణ చిన్నప్పుడు ఒక ఆట కూడా ఆడేవాళ్ళం అనమాట ఉగాది పచ్చడి. అంటే ఫస్ట్ తాగినప్పుడు ఏ టేస్ట్ మనకు తగులుతుందో నాలుకకి, ఆ ఇయర్ అంతా లైఫ్ అట్లా ఉంటుంది అని చెప్పి. అయ్యో మళ్ళీ చెప్పలేదు మీరు, ఇందాక చెప్తాను నేను మళ్ళీ ఇప్పుడే గుర్తొచ్చింది నాకు. చూద్దాం నేను నా లైఫ్ ఇయర్ అంతా ఎట్లా ఉంటుందో టెస్ట్ చేసుకుంటున్నాను. అసలు నాకు అన్ని సమపాలలో తగిలాయేంటి. చాలా టేస్ట్, అన్ని ఎక్కువగా ఉన్నాయి అన్నమాట. నేను ఒకసారి మళ్ళీ టెస్ట్ చేస్తాను. నాకు తీపి తగిలింది మేడం. అవునా? లైఫ్ అంతా తీపి, ఇంకా సూపర్. అయితే తీయగా ఉంది నాకు. సో ఉగాది పచ్చడి మాత్రం చాలా బాగుంది. దాంతో పాటు నైవేద్యం కూడా పెట్టారు మేడం, పోలేలు. ఇంకా ఆంధ్రాలో బొబ్బట్లు అంటారు. అవును, పోలేలు అంటారు. సో తెలంగాణ పచ్చడి అయితే మాత్రం కుండలో చేసుకోవాలి, ఇలా గ్లాస్ లో తాగాలి. మేడం మరి ఫైనల్ గా ఒక మంచి గజల్ పాడండి మరి ఉగాది సందర్భంగా. ఒక మంచి గజల్తో మరి ముగిద్దాం. తప్పకుండా నవీన. సినారి గారు చాలా మంచి మంచి గజల్స్ చాలా రాశారు నవీన. సినారి గారి గజల్స్ అంటే నాకు చాలా ఇష్టం. సో దీనికి రిలేటెడ్ గా చిన్న గజల్ ఒక 2 లైన్ పాడతాను. సుఖమైనా దుఃఖమైనా, సుఖమైనా దుఃఖమైనా, ఒకటే నా భావన, ఒకటే నా భావన. సఖుడైనా శత్రువైనా
ఒకటే నా దీవెనా, ఒకటే నా దీవెనా. ఇందాక మనం చెప్పాను పచ్చడిలో Yes, yes. అన్ని, అంటే జీవితంలో సుఖమైన దుఃఖమైన నా ఇది మారదు. సుఖం వచ్చినప్పుడు మరీ ఆనందపడిపోవడం, దుఃఖం వచ్చినప్పుడు కుంగిపోవడం దాని కాకుండా, అంటే జీవితంలో ఓకే సుఖం ఓకే దుఃఖం ఓకే కదా, సుఖం వచ్చినప్పుడు దుఃఖం కూడా రావాలి కదా. సఖుడైనా శత్రువైనా, అంటే నాకు ఇద్దరిలో ఈక్వాలిటీ చూపిస్తా నేను. అంటే నాకు చాలా శత్రుత్వం ఉంది, నాకు చాలా హామ్ చేశాడు అంటే కూడా ఆయనకు బ్లెస్సింగ్స్ వేస్తాను, ఒకటే దీవెన. అంటే నా ఫ్రెండ్ అయినా శత్రువు అయినా కానీ నా ఒకటే దీవెన అని చెప్పేసి సినారి గారు చాలా గొప్పగా చెప్పారు. సో నిజంగా ఈ ఉగాది పచ్చడి తింటూ ఆ గజల్ గుర్చోవడం నాకు నిజంగా చాలా ఆనందంగా అనిపించింది. థ్యాంక్ యూ మేడం. మరొకసారి మీకు ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ నవీన, ఉగాది శుభాకాంక్షలు. చూస్తున్న వ్యూవర్స్ అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. సో వ్యూవర్స్ మరి చూసారు కదా, మరి స్వరూపారెడ్డి గారు ఉగాది పచ్చడి ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి దీంట్లో, అంటే ఇవన్నీ కూడా మన లైఫ్ లో కూడా బ్యాలెన్సింగ్ గా ఉండాలి. చిన్న కష్టం వచ్చేటప్పటికి చాలా మంది ఏంటంటే ఎంతో హ్యాపీగా బతుకుతూ ఉంటారు, అన్ని ఎదుర్కొంటా ఉంటారు కదా, ఒక చిన్న కష్టం వచ్చేటప్పటికి కృంగిపోయి చాలా మనం ఇన్సిడెంట్స్ చూస్తున్నాం కదా. చిన్న సమస్య వచ్చేటప్పటికి సూసైడ్స్ వరకు వెళ్ళిపోవడము చాలా బాధాకరం ఇది మాత్రం. ఎందుకంటే జీవితం అంటే ఈ పులుపు, ఉప్పు, కారం, వగరు, చేదు అన్ని సమపాలుగా ఉండాలి. అందుకే ఉగాది పచ్చడి అనగానే షడ్రుచుల సమ్మేళనం అని అంటారు కదా. సో మీరు కూడా ఈ ఉగాది కొత్త సంవత్సరము ఇవన్నీ కూడా ఐటమ్స్ ఎలా అయితే కలగలుపుకొని మనం ఉగాది పచ్చడి అయితే చేసుకుంటున్నామో మన జీవితం కూడా అలానే ఉండాలనేసి మేమందరం కోరుకుంటున్నాం. సో మరొక్కసారి సుమన్ టీవీ వ్యూవర్స్ అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. నమస్తే మేడం. నమస్తే.